సారథ్యంలోని ఎన్డీఏ కేంద్రంలో అధికారంలో ఉంది. ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ ఒంటరిగానే సత్తా చాటుతోంది. కానీ దక్షిణాదిలో మాత్రం ఒంటరిగా సత్తా చాటలేకపోతున్న బీజేపీ ఇతర పార్టీలతో కలిసి కూటమిని ఏర్పాటు చేయడం ద్వారా రాణిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో తమిళనాడులో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు బీజేపీ సరికొత్త ప్రణాళికలతో ముందుకు సాగుతోంది. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కేంద్రంలో వరుసగా 3 సార్లు అధికారంలోకి వచ్చింది. వరుసగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోదీ దేశంలో కీలక సంస్కరణలు చేపడుతూ తనదైన మార్కు పాలనతో ముందుకు సాగుతున్నారు. వాస్తవానికి బీజేపీకి ఉత్తరాది రాష్ట్రాల్లో ఉన్నంత పట్టు దక్షిణాదిలో లేదు. అందుకే దక్షిణాదిలో పట్టు పెంచుకోవడం కోసం బీజేపీ గత కొంతకాలంగా ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం దక్షిణాదిలోని జిల్లాపై బీజేపీ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల మదురైలో జరిగిన బీజేపీ కేంద్ర కమిటీ నిర్వాహకుల సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా 50 నియోజకవర్గాల్లో పోటీకి పార్టీ అభ్యర్థులను తయారు చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. ఈసారి దక్షిణాది జిల్లాలోని వీలైనన్ని ఎక్కువ నియోజకవర్గాల్లో పట్టు సాధించాలని బీజేపీ భావిస్తోంది. తమిళనాడులో డీఎంకే కాంగ్రెస్ కూటమి ప్రభావాన్ని తగ్గించి అన్నాడీఎంకేతో బలంతో పైచేయి సాధించాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇటీవల మదురైలో నిర్వహించిన మురుగన్ భక్తుల మహానాడు కూడా ఇందులో భాగమే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల సన్నాహాల్లో భాగంగా బీజేపీ అధిష్టానం తమిళనాడులో కూటమి ఏర్పాటు సహా పలు వ్యూహాలు రచిస్తోంది. బీజేపీ అన్నాడీఎంకే కూటమిలోకి పలు పార్టీలను చేర్చుకోవడం ద్వారా కూటమిని మరింత బలోపేతం చేయాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ అధిష్టానం ఇప్పటికే వ్యూహాత్మక ప్రణాళికలు రచిస్తోంది. లోక్సభ ఎన్నికల్లో దక్షిణాది జిల్లాల్లో బీజేపీకి చెప్పుకోదగిన ఓట్లు పడ్డాయి. ముఖ్యంగా మదురై దక్షిణం, మేలూరు, తిరుప్పరగుండ్రం, రామనాథపురం, కారైక్కుడి, మానామదురై, కన్యాకుమారి, నాగర్కోవిల్, రాజపాలెయం, శ్రీవిల్లిపుత్తూరు, తిరునెల్వేలి, తుత్తుకుడి, కోవిలపట్టి, శ్రీవైకుంఠం, ఒట్టబిడారం, తెన్కాసి, బోడి, ఆండిపట్టి, పెరియకులం, ఉసిలంబట్టి, నిలకోట్లై, పళని నియోజకవర్గాలు అనుకూలంగా ఉండడం తమకు కలిసి వస్తుందని బీజేపీ భావిస్తోంది. బీజేపీ మొదటి నుంచి ఓపీఎస్, టీటీవీ దినకరన్ను కూటమిలోకి తెచ్చే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. వారిద్దరూ వస్తే బీజేపీ కూటమిలోకి వస్తే అండిపట్టి, ఉసిలంబట్టి, బోడి కొవిలపట్టి, కారక్పుడి, మేలూరు నియోజకవర్గాలను టీటీవీ దినకరన్, ఓపీఎస్లకు బీజేపీ కేటాయించే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మరోవైపు అన్నాడీఎంకే బీజేపీ కూటమిలో చేరి కలిసి పోటీ చేసేలా ఓపీఎస్ కొత్త పార్టీ పెట్టనున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. మరోవైపు విజయ్ టీవీకేను కూడా బీజేపీ తమ కూటమిలోనే చేర్చుకునేందుకు ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు చర్చ జరుగుతోంది. అందులో భాగంగానే జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ద్వారా టీవీకే బీజేపీల మధ్య పొత్తుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారనే టాక్ వినిపిస్తోంది. ఒకవేళ బీజేపీ అన్నాడీఎంకేతో టీవీకే జట్టు కడితే మొత్తం రాజకీయ సమీకరణాలే మారే అవకాశాలు ఉన్నాయి. తమిళనాడులో అన్నాడీఎంకే బీజేపీ కూటమిని మరింత బలోపేతం చేసేందుకు ప్రధాని మోదీ ఓ పెద్ద ప్లానే వేసినట్టు తెలుస్తోంది. అన్నాడీఎంకే బీజేపీ కూటమిలో విజయ్ టీవీకేను చేర్చుకోవాలని మోదీ భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చే జరుగుతోంది. అందులో భాగంగానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను ప్రధాని మోదీ రంగంలోకి దింపినట్టు పొలిటికల్ వర్గాల్లో టాక్ మొదలైంది. బీజేపీ నాయకురాలు, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసై ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో పొత్తును టీవీకే అధ్యక్షుడు విజయ్ తోసిపుచ్చలేదని తమిళసై చేసిన వ్యాఖ్యలు తమిళ రాజకీయాల్లో సరికొత్త చర్చకు తెరతీశాయి. ఎన్డీఏలో టీవీకే చేరే అవకాశం ఉందని తమిళసై అభిప్రాయపడ్డారు. డీఎంకేను ఓడించడానికి సారూప్య పార్టీలు చేతులు కలపాలని తమిళసై కోరడంపై రాజకీయ వర్గాల్లో చర్చకు తావిచ్చింది. తమిళనాడులో ప్రస్తుతం అన్నాడీఎంకే బీజేపీకి కొంతమేర బలముండగా తమ కూటమిలోకి మరిన్ని పార్టీలను చేర్చుకోవడం ద్వారా సత్తా చాటేందుకు వీలు ఉంటుందని బీజేపీ భావిస్తోంది. అందులో భాగంగానే ఓపీఎస్, టీటీవీ దినకరన్, విజయ్ టీవీకేలను తమతో జట్టు కట్టేలా బీజేపీ
ప్లాన్ చేస్తోంది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉండడంతో ఉత్తరాదిలో వర్కౌట్ చేసిన ఫార్ములాను దక్షిణాదిలో కూడా అమలు చేయాలని బీజేపీ భావిస్తోంది. గత కొన్నేళ్లుగా తమిళనాడులో పాగా వేయాలని భావిస్తోన్న బీజేపీ వచ్చే ఎన్నికల్లో తన కలను సాకారం చేసుకోవాలని ఎంతగానో ఉవ్విళ్లూరుతోంది. ఒకప్పటితో పోలిస్తే బీజేపీకి కొంతమేర పరిస్థితులు అనుకూలిస్తున్నాయి. అందుకే ఇటీవలి పరిస్థితుల్లో తమిళనాడులో ఎన్డీఏను బలోపేతం చేసి తద్వారా అధికారంలోకి రావాలనేది బీజేపీ అధిష్టానం ఆలోచన. అందులో భాగంగానే వచ్చే ఎన్నికల్లో 50 స్థానాల నుంచి పోటీకి బీజేపీ సిద్ధమవుతోంది. అందులో మెజారిటీ స్థానాలు విజయం సాధించి సత్తా చాటాలని బీజేపీ భావిస్తోంది. అదే సమయంలో తన మిత్రపక్షాలతో కలిసి తమిళనాడులో అధికారంలోకి రావాలని ఎంతగానో ప్రయత్నిస్తోంది. మరి బీజేపీ చేస్తోన్న ప్రయత్నం ఏ మేరకు ఫలిస్తుందనేది తెలియాలంటే మరికొన్ని నెలలు వేచి చూడక తప్పదు. వచ్చే ఏడాది తమిళనాడులో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పోటీ చేసే స్థానాల్లో మెజారిటీ సీట్లను కైవసం చేసుకోవడం కోసం ఇప్పటి నుంచే తీవ్ర కసరత్తు చేస్తోంది. అంతేకాదు తన మిత్ర పక్షాలతో కలిసి తమిళనాడులో పాగా వేయాలని బీజేపీ ప్రణాళికలు రచిస్తుండటంతో కమలనాథుల ప్రయత్నం ఏ మేరకు ఫలిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.